హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్యన సోషల్ మీడియాలో చాలానే డిబేట్స్ జరుగుతున్నాయి కదా అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించి. సో దాని గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. నీకెందుకమ్మా, నువ్వెవరో కూడా చాలామందికి తెలియదు, నీకు అవసరమా అని అనుకోవచ్చు. అయితే కొంతమంది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట విన్నాను. గుడ్డలు ఇప్పుకొని తిరగొద్దు అన్న జనాలకి నచ్చట్లేదు, అలాంటి సొసైటీలో బతుకుతున్నాము అని అన్నారు. ఆ మాట నాకు చాలా బాధ అనిపించింది. అమ్మాయిలని భారతీయ సంస్కృతిని పాటించండి, చీరలు కట్టుకోండి, డ్రెస్సులు వేసుకోండి అని చెప్తున్నారు. దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. కుదిరితే అందరూ, లేకపోతే అట్లీస్ట్ నచ్చిన వాళ్ళైనా అది ఫాలో అయితే బాగుంటుంది. ఎందుకంటే మన సంస్కృతిని మనం ఫాలో అవ్వాలి. సో దాని గురించి పక్కన పెడితే, దాంతోపాటు అబ్బాయిలకి సివిక్ సెన్స్ ఎందుకు నేర్పించట్లేదు, ఉమెన్ని రెస్పెక్ట్ చేయడం ఎందుకు నేర్పించట్లేదు, ఎలా బిహేవ్ చేయాలో ఎందుకు నేర్పించట్లేదు, కల్చర్ నేర్పించట్లేదు, అవి కూడా చెప్తే బాగుంటుంది కదా. వీటితో పాటు అది మానేసి ప్రతిదానికి డ్రెస్సే ప్రాబ్లం అంటే 6 నెలల పాపేం చేసింది, 80 ఏళ్ళ పెద్ద ఆవిడ ఏం చేసింది, వాళ్ళపైన కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి కదా. అండ్ ఇక్కడ అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిల్లో కూడా ఇలాంటివి ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళేం డ్రెస్ వేసుకుంటున్నారు. సో ఇక్కడ డ్రెస్ గురించి మాత్రమే కాదు, ఆ మెంటాలిటీ అనేది మీలో ఉంది, మీకు ఉండట్లేదు ఆ సివిక్ సెన్స్, మీకు ఆ పవర్ట్నెస్ ఉంది, మీరు అలా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు మార్చుకోవాలి, మీ మెంటాలిటీ మార్చుకోవాలి. మీరు మీ పిల్లలకి అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలకి మీరు నేర్పించాలి ఎలా రెస్పెక్ట్ చేయాలి అవతల పర్సన్ని. అది ఆడ అవ్వచ్చు, మగ అవ్వచ్చు. ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, పబ్లిక్లో ఎలా ఉండాలి అన్నది మీరు నేర్పించాలి. ఇది నా ఒపీనియన్. దీనివల్ల ఎవరైనా హర్ట్ అయితే కనుక ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.